నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులను సెలబ్రిటీలను చేస్తుంది, సెలబ్రిటీల్లోని హీరోలను పరిచయం చేస్తుంది. తెలుగులో అయితే ఈ ప్రోగ్రామ్ మరీ ఫాలోయింగ్ ఎక్కువ. తెలుగులో సీజన్ 8 స్టార్ట్ చేసేందుకు ఛానల్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కంటెస్టెంట్ల ఎంపికపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశారు. వాళ్ళు కూడా దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్ చూస్తే క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. ప్రతి సీజన్ లో ఒక యూట్యూబర్ ను కంటెస్టెంట్ గా తీసుకువస్తూ ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 8 లో బంచిక్ బబ్లూను తీసుకోబోతున్నారట. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ కొట్టి ఏళ్లు అవుతోంది. హౌస్ లోకి వస్తే తన కెరీర్ కు ప్లస్ అవుతోందని రాజ్ తరుణ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ కూడా బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతోందట. ఇక నటి హేమ కూడా బిగ్ బాస్ లోకి రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఓ సీజన్ లో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన హేమ మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయింది. అయితే ప్రస్తుతం పర్సనల్ లైఫ్ చుట్టూ కాంట్రవర్సీలు తిరుగుతూ ఉండటంతో హేమను కంటెస్టెంట్ గా తీసుకుంటే సీజన్ కు హైప్ వస్తుందని ఛానల్ ప్రతినిధులు ఆలోచిస్తున్నారట. ఇక ఈ రియాలిటీ షోకు అప్పుడప్పుడు రియల్ లైఫ్ కపుల్స్ వస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. విడాకులు తీసుకున్న మాజీ ఇన్ఫ్లుయెన్సర్ నేత్ర మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణ హౌస్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కు ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు షిఫ్ట్ అవుతూనే ఉంటారు. అలా ఈసారి నరేష్, రియాజ్, కిరాగ్ ఆర్పీలో ఎవరో ఒకరు కంటెస్టెంట్ గా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. యాంకర్ కమ్ నటి రీతు చౌదరిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. స్ట్రీట్ ఫుడ్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ లో కుమారి ఆంటీ మెరిసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గానే కాకుండా పొలిటికల్ గాను క్రేజ్ తెచ్చుకున్న బర్రెలెక్కను కూడా సీజన్ 8 కోసం బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీళ్ళతో పాటు బుల్లెట్ భాస్కర్, చెమ్మక్ చంద్రలో ఒకరిని తీసుకునే ప్లాన్ అయితే జరుగుతోంది. బజ్జీల పాపగా ఫేమస్ అయిన నటి కుషితా కల్లపును కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కాంటాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నల్గొండ పరువు హత్య తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసారు అమృత ప్రణయ్. ఆమెను కూడా బిగ్ బాస్ సీజన్ 8 లోకి తీసుకుంటే బాగుంటుందని నిర్వాహకులు అనుకుంటున్నారట. మరి ఇందులో ఎవరు ఫైనల్ అవుతారు, చివరికి హౌస్ లోకి అడుగు పెట్టేది ఎవరు అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.